పాండవులు ద్రౌపది ధౌమ్య సమేతంగా ఒక ఏకాంత ప్రదేశంలో తమ భావి కర్తవ్యం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు సమావేశమయ్యారు. ధర్మరాజు అర్జునుడితో, అర్జున, మనం శత్రువులకు తెలియకుండా ఏడాది పాటు అజ్ఞాతంగా గడిపేందుకు వీలైన ప్రదేశం ఏదంటావు అని సలహా అడిగాడు. అందుకు అర్జునుడు, నా దృష్టిలో పాంచాల, చేది, మత్స్య, మగధ, శూరసేన, కళింగ, విదేహ, వాహలిక ఇవన్నీ కూడా కౌరవ రాజ్యానికి దూరంగా ఉన్న సుభిక్షమైన రాజ్యాలే. వీటిలో ఏదైనా ఎన్నుకోవడం క్షేమం అన్నాడు. అయితే మత్స్యదేశం మన అజ్ఞాతవాసానికి అన్ని విధాలా అనువైంది. ఎందుకంటే మత్స్యదేశపు రాజైన విరాటుడు వయసులో పెద్దవాడు, సుజనహితుడు, ఉదారుడు, శక్తిమంతుడును అన్న ధర్మజుని మాటలకు అంతా సరే అన్నారు. నేను శాస్త్ర పాండిత్యం ఉన్నవాడిని, పంచాంగం గణించగలను, జ్యోతిష్యం చెప్పగలను, పుణ్యకథా కథనం చేస్తూ వినోదము కలిగించగలను, సన్యాసిలా మారువేషం వేసుకుని కంకుభట్టు అనే పేరుతో విరాటరాజు కొలువులో ప్రవేశిస్తాను. జూదగాడిలా పాచికలాటతో ఆ రాజును సంతోషపెడుతుంటాను. ఒకవేళ రాజు నా యోగ్యతా వివరాలను అడిగినట్లయితే ధర్మరాజుకి మిత్రుణ్ణి, ప్రాణతుల్యుణ్ణి అని చెబుతా అంటూ తన నిర్ణయాన్ని చెప్పి భీముణ్ణి, నీ యుక్తమేమిటి అని అడిగాడు యుధిష్ఠిరుడు. భీముడు, నేను వలలుడు అనే పేరుతో వంటలవాడిగా, పాకకళా ప్రవీణుడిగా ప్రవేశిస్తాను. ఇంతకు మునుపెన్నడూ రుచి చూసి ఎరుగని రకరకాల వంటలు, పిండి వంటలు చేసి రాజును తృప్తిపరుస్తాను అన్నాడు. అప్పుడిక యుధిష్ఠిరుడు అర్జునుని వంక తిరిగి, అర్జున, నీ ఆలోచన ఏమిటి? ఏ రకమైన వృత్తిని చేపట్టాలనుకుంటున్నావు? నీ శౌర్యాన్ని ఎలా మరుగుపరచదలిచావు అని అడిగాడు. నేను బృహన్నల అనే పేరుతో పేడి రూపంలో ఉండదలచాను. ధనస్సు మోపడం వల్ల భుజం మీద పిడికిలి బిగించి నారి సారించినందువల్ల ముంజేతుల మీద మచ్చలు, గుత్తులు ఏర్పడ్డాయి. వాటిని కనబడకుండా దాచడం కష్టం. కనుకనే ఆ వేషాన్ని నాకు ముందున్న శాప విముక్తిగా కూడా ఎన్నుకున్నాను. ముంజేతి గుర్తులు కనపడకుండా తెల్లని శంకుగాజులు ధరిస్తాను. ఆడవారిలా జడ వేసుకుంటాను. అంతఃపుర స్త్రీలకు ఆటాపాటా నేర్పిస్తాను. ధర్మరాజు రాజ్యంలో ద్రౌపదిని నాట్యగానాలతో అలరించిన నేను ఇప్పుడు ఉద్యోగాన్వేషణలో ఇంత దూరం రావలసి వచ్చిందని చెబుతా అన్నాడు. భేష్ భేష్ అని ధర్మరాజు ఆమోదించాడు. ధర్మరాజు, మరైతే నకులా, నీ ఉద్యోగమేమిటో? అసలే నీకు మొహమాటం బిడియమును అని అడిగాడు. నకులుడు, నేను దామగ్రంథి అనే పేరుతో విరాటరాజు అశ్వశాలలో అశ్వరక్షకుడిగా చేరుతాను. నాకు మీలా గుర్రాలంటే మక్కువే గదా మరి అంటూ బదులు చెప్పాడు. తరువాత ధర్మరాజు, శభాష్, అయితే సహదేవ, నీ ఉద్దేశం అని సహదేవుణ్ణి ప్రశ్నించాడు. నేను తంత్రీపాలుడనే నామధేయంతో విరాటుని పశుగణాన్ని కాపాడుతుంటాను అన్నాడు సహదేవుడు. ఇంకేం, బావుంది అంటూ చివరికి ధర్మరాజు ద్రౌపదిని, ఓ ద్రౌపది, నీవు మాకందరికీ మిక్కిలి ప్రియమైన దానివి. నీవు మమ్మల్ని తల్లిలా కాపాడుతూ ఉన్నావు. అక్కవలె ఆదరణ చూపుతున్నావు. నీవు సద్వంశంలో జన్మించిన దానవు, సంస్కారవంతురాలవు, మహారాణివి. కష్టపడి పనిచేయడం ఏమాత్రం అలవాటు లేని దానివి. ఏం చేద్దామని నిర్ణయించుకున్నావు అని ప్రశ్నించాడు. అంతా విని ద్రౌపది చిరునవ్వు నవ్వి, విరాటుని రాణివాసంలో మహారాణికి పరిచారికనై ఉంటాను. సైరంధ్రి అనే పేరుతో పరిచర్యలు చేస్తుంటాను. యుధిష్ఠిరుని రాణివాసంలో చెలికత్తెగా సేవలందించానని వారికి చెబుతాను అని బదులు చెప్పింది. భేష్, అయితే ఒక్క విషయం గమనించాలి సుమా, ప్రపంచంలో ఎన్నో వక్ర మార్గాలున్నాయి. నీకు ఈ ప్రపంచం పోకడ అంతగా తెలియదు. అందుకని జాగ్రత్తగా వ్యవహరించాలి. విషయలోలురా, దుండగుల, కిరాతకుల దృష్టిలో పడకుండా అనుక్షణం మెలకువతో మసలుకోవాలి అంటూ హెచ్చరిక చేశాడు. అటు పిమ్మట ధర్మరాజు
ధౌమ్యుడు మిగిలిన విప్రులతో, మా అజ్ఞాతవాసానికి అనువైన ఏర్పాట్లు తృప్తిగా సమకూరాయి కనుక మీరు ద్రుపదుని కొలువులో ఉండడం మంచిది అనగానే ధౌమ్యుడు మిగిలిన వారు వారిని దీవించి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు పాండవులు తమ కత్తులు, డాళ్ళు, ధనస్సులు, మున్నగు ఆయుధాలు, ఊసరవెల్లి చర్మాల చేతిమేజోళ్లు వెంట తీసుకుని యమునా నదికి దక్షిణ తీరాన ఉన్న మత్స్యదేశం వైపు ప్రయాణం సాగించారు. ఆహా, వచ్చేసినట్లే, అదుగో విరాటరాజు రాజధాని నగరపు జాడలు ఇక్కడి నుండి ఎంతో స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. నాకు బాగా అలసటగా ఉంది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అన్నది ద్రౌపది. కానీ ఆగకుండా ప్రయాణం సాగించి ఇంకొంత ముందుకు వెళితే నగరానికి చేరువైనట్లు ఉంటుంది కదా అని ఆలోచించి ధర్మరాజు అర్జునుడితో ద్రౌపదిని భుజాలపై ఎక్కించుకుని నడువు అన్నాడు. సరేనని అర్జునుడు ద్రౌపదిని భుజాలపైకి ఎక్కించుకుని మోసుకుంటూ ఎలాగైతేనేం అంతా విరాటుని రాజధాని నగర పొలిమేరకు చేరుకున్నారు. ఇక ఆయుధాల్ని ఎక్కడ దాచడం అంటూ ధర్మరాజు ప్రశ్నించాడు. ఆ శ్మశానానికి చేరువన జమ్మి చెట్టు మీద దాచిపెడదాం అన్నాడు అర్జునుడు. సరే, ఆ దట్టమైన కొమ్మల చాటున ఆయుధాలు దాచేందుకు పదమన్నారు. నకులుడు చెట్టుపైకి ప్రాకి బలమైన చిటారు కొమ్మల సందున ఆ ఆయుధాలన్నింటినీ గట్టిగా కట్టి పదిలంగా పెట్టాడు. చూసేవారికి చెట్టుపై ఏదో శవం వేలాడుతున్నట్లు కనబడుతుంది. అక్కడున్న గొర్రెల కాపరులు కొందరు వారిని, మీరు ఆ చెట్టుకి ఏం చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు పాండవులు, అది 180 సంవత్సరాల తమ తల్లిగారి మృతదేహమని, అలా మృతదేహాలను చెట్టు కొమ్మలకు వేలాడదీయడం తమ వంశాచారం అని చెప్పారు. ఆ తరువాత వారు జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల అనే సంకేత నామాలతో వారనుకున్న ప్రకారం రాజధానిలో ప్రవేశించారు. విరాట నగరంలో అడుగు పెడుతూనే ధర్మరాజు మనస్సులో జగజ్జనని దుర్గామాతను ప్రార్థించాడు. ఆమె గుణాలను స్తుతించాడు. జగన్మాత అతడి భక్తికి మెచ్చి ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించి, ఓ యుధిష్ఠిర, తొలుత నీవు కోల్పోయిన రాజ్యాన్ని త్వరలోనే తిరిగి పొందగలవు అంటూ దీవెనలిచ్చింది. యుధిష్ఠిరుడు విరాటరాజు కొలువు కూటానికి చేరుకున్నాడు. ఉట్టిపడే రాజసంతో ఆస్థానంలో అడుగు పెడుతున్న అపర ఇంద్రునిలా ఉన్న యుధిష్ఠిరుణ్ణి చూడగానే విరాటరాజు, ఎవ్వరీతడు? పరివారము, రథాలు, ఏనుగులు వెంటలేకపోయినా రాజటీవీతో వెలిగిపోతున్న ఇతడు ఎవరై ఉంటాడు అని మంత్రుల్ని అడిగాడు. అంతలోనే యుధిష్ఠిరుడు రాజును సమీపించి, రాజా, నేనొక విప్రుణ్ణి, సర్వం పోగొట్టుకున్నవాణ్ణి, తమ సాయం కోరి వచ్చా అని ప్రాధేయపూర్వకంగా అన్నాడు. ఎంత మాట! తప్పకుండాను. అయితే మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో ముందుగా మీ వివరాలు చెప్పండి అని అడిగాడు విరాటుడు. అప్పుడు యుధిష్ఠిరుడు తానొక బ్రాహ్మణుడనని, ధర్మరాజుకి మిత్రుడనని, పేరు కంకుడని, పాచికలాడటంలో బహునేర్పరినని, సకల విద్యా పారంగతుడనని పరిచయం చేసుకున్నాడు. చెప్పిందే తరువాయి అన్నట్లు విరాటుడు తన ఆస్థానంలో స్థానం ఇవ్వడమే గాక తన ఆంతరంగిక సలహాదారుగా కూడా స్వీకరించాడు. గౌరవంగా జీవనం సాగించేందుకు వీలైనంత పూర్తి స్వేచ్ఛను కట్టబెట్టాడు. ఇంకా విరాటుని ఔదార్యం ఎంతటిదంటే, ఈ రాజ్యం నాదని కాక మీదిగానే భావించండి, వేరుగా ఎంచకండి అని కూడా చెప్పాడు. తరువాత భీముడు పెద్ద పొడవాటి గరిటె అట్లకాడ చేతబట్టుకుని మృగరాజులా ఠీవిగా గంభీరంగా వచ్చాడు. ఆ శౌర్యము, సౌందర్యము చూసి విరాటరాజు విస్తుపోయాడు. అయ్యా, నేను వంటవాణ్ణి, నా పేరు వలలుడు, నేను పాకకళలో ప్రవీణుణ్ణి, దయచేసి నన్ను మీ రాజప్రాసాదంలో వంటవాణిగా నియోగించవలసింది అని భీముడు కోరాడు. ముఖవర్చస్సు, అందచందాలు, ఆ శరీర సౌష్ఠవం చూస్తే పాచకుడవంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు విరాటరాజు. ఓ రాజా, ఒకప్పుడు నేను యుధిష్ఠిరుని దగ్గర వంటవాణ్ణి. నేను పాకకళలో మాత్రమే కాదు, ముష్టి యుద్ధంలో కూడా ప్రావీణ్యం కలవాణ్ణి సుమా. నేను ఏ ఆయుధము లేకుండా ఏనుగులతో, సింహాలతో కలియబడి పోరాడగలను. నాకు వచ్చిన ఆ విద్యలతో మీకు వినోదం కలిగించగలను అంటూ వివరించాడు. విరాటరాజు, ఇక మీదట మా వంటశాలలో ప్రధాన పాచకుడిగా నేను నియమించాం అన్నాడు.
ఆ తరువాత అర్జునుడు వచ్చాడు. చెవులకు బంగారు లోలకులు, చేతి నిండుగా శంకుగాజులు, మెళ్ళో రకరకాల హారాలు, పతకాలు, వదులుగా పొడవైన జడతో ఎంతో అందంగా వయ్యారంగా ఆడవేషంలో రాజును సమీపించి, నా పేరు బృహన్నెల, నేను పాడతాను, నాట్యమాడతాను, వాద్యాలన్నీ వాయిస్తాను. మీ రాకుమారి ఉత్తరకు నాట్యోపాధ్యాయుడిగా నన్ను నియమించవలసిందిగా అడుగుతున్నాను. అదే నా కోరిక. ఈ పేడి రూపమేమిటని మాత్రం దయచేసి నన్ను అడగకండి. అది ఎంతో బాధాకరమైన గాథలేండి అన్నాడు. నీ గత చరిత్రను అంతగా గుచ్చి అడిగి నిన్ను బాధించనులే. నీవు కోరినట్లు నిన్ను నాట్యోపాధ్యాయునిగా నియమించాం అన్నాడు రాజు. ఆ తరువాత నకులుడు తాను అశ్వరక్షణలో దక్షుడనని, తన పేరు దామగ్రంథి అని ఎంతో పొంకంగా చెప్పడం, నియమితుడవడం జరిగిపోయింది. నకులుని తర్వాత సహదేవుడు వచ్చాడు. తన పేరు తంత్రీపాలుడని, తాను ఒకానొకప్పుడు పాండవుల గోగణ రక్షకుడనని, చేతి చలువగల పశువుల కాపరినని, తనకు పని ఇచ్చి పుణ్యం గట్టుకోమని రాజుకు చెప్పి ఒప్పించి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ద్రౌపది సైరంధ్రి అనే పేరుతో విరాటుని రాణి సుధేష్ణాదేవికి పరిచారికగా నియమించబడింది. ఆమె రాణిగారి అంతఃపురంలో చెలికత్తెగా అన్ని రకాల కార్యకలాపాలను, అలంకారాలు, అమరికలు సమర్థవంతంగా చూసుకునేది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.